ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా ఎలా ఉన్నారు? దేవుడి దయ వలన మీరు అనుదినము మీరు ఇస్తున్న ప్రోత్సాహం వలన, మీరు చేస్తున్న కామెంట్స్ వలన మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. మరి దైవ లేఖనం సెలవిస్తున్నది రోమపత్రిక 8:28 ప్రకారము తను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని ఎరుగుదుమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి రోమపత్రిక ఎంతో అద్భుతమైన మాటలు దానిలో దాగి ఉంటాయి. పరిచర్యను పౌలు గారు ఏ విధంగా జరిగించారు, తనకు వచ్చిన ఆటంకములు, శోధనలు, ఇబ్బందుల గురించి పౌలు గారు మాట్లాడారు. అనేక సార్లు అతడు ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కనీసము చలి కప్పుకోవడానికి దుప్పటి కూడా లేనటువంటి ప్రయాణములు, సముద్ర ప్రయాణములు, ఓడబద్దలైన పరిస్థితులు గుండా వెళ్ళారు పౌలు గారు. కానీ తను పరిచర్యలో ప్రతిదాన్ని కూడా ఆనందంగా ఎంచుకున్నారు. ఈరోజు నువ్వు మంచిదాని కోసం వెతుకుతుంటే నీకు కీడు ఎదురైనట్టుగా, మరి మంచి వ్యక్తులని దగ్గర తీసినప్పుడు వారు నీకు కీడు చేసినట్టుగా అలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళుచున్నావా? ఎప్పుడు కానీ దేవుని ప్రేమించిన బిడ్డలకి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి మేలు కోసమే జరుగుతాయండి. ఖచ్చితంగా మీరు వేచి ఉండండి. చూడండి, ఎస్తేరు విషయంలో, మొర్దెకై గారి విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఎస్తేరు గారు ఉపవాసంతో తన ప్రజలు ప్రార్థించగా, మొరపెట్టగా మొర్దెకై గారికి కోసం పొంచి ఉన్న ఆ ఊరిని దేవుడు తప్పించి శత్రువుకు ఆ ఊరిని అప్పగించాడు కదా. మొర్దెకై గారికి సన్మానాన్ని అప్పగించాడు కదా దేవుడు. అనగా దేవుని ప్రేమించిన వారికి మేలు జరిగిందా లేదండి? సమస్తము సమకూడి వస్తాయి. దేవుని ప్రేమించే వారికి సమస్తము కూడా మరి సమకూర్చబడి జరుగుతాయి. అటు దీవెన ఆశీర్వాదం మీరందరూ కూడా పొందుకొందురుగాక. దేవుని కృప మీ అందరికీ తోడైన నడిపించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే అయా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్న అన్న వాగ్దానం నమ్ముచున్నారు. వారి జీవితంలో నిజముగా అయా కీడంతయు మేలుగా, అయా శాపమంతయు ఆశీర్వాదముగా, అయ్యా తండ్రి వారు ఎక్కడ మోసపోయారో అదంతయు దీవెనగా, అయ్యా తండ్రి శత్రువు తవ్విన గుంటలో శత్రువే పడాలని బిడ్డలు పడకూడదు నాయన. ఆ రీతిగా సమస్తము సమకూర్చి నడిపించిన బిడ్డలు నిండారుగా దీవించి ఆశీర్వించి మీరే మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన విన్నందుకు కొందరు సహాయం చేసినందుకు ఉదయకాలపు దీవులు తృప్తిపరచండి, మేలుతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.